ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం యూజీసీ నెట్ క్లాసెస్‌లో మేనేజ్మెంట్ సబ్జెక్ట్‌లోని ఇంపార్టెంట్ టాపిక్ అయిన వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, మీకు ఆల్రెడీ తెలుసు మేనేజ్మెంట్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ అంటే ఏంటి? మేనేజింగ్ ద రిసోర్సెస్ ఎఫిషియంట్‌లీ. అంటే రిసోర్సెస్‌ని మీరు ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నారు అనేదనమాట. గుడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? రిసోర్సెస్‌ని గాని మీరు బాగా యూజ్ చేసుకుంటే గుడ్ అండ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. ఒకవేళ రిసోర్సెస్‌ని గాని మీరు బాగా యూజ్ చేసుకోలేదనుకోండి, బ్యాడ్ అండ్ ఇన్‌ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అనమాట. ఓకేనా? సో, ఈరోజు టాపిక్ ఏంటి మనది? వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. ఓకేనా? అంటే వర్కింగ్ క్యాపిటల్‌ని ఏ విధంగా మీరు మేనేజ్ చేయాలి? ఓకేనా? సో, వర్కింగ్ క్యాపిటల్ అనేది ఫార్మ్స్‌కి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. ఎందుకంటే డే టు డే యాక్టివిటీస్‌కి ఫైనాన్స్ చేయాలి గదా! ఈ డే టు డే యాక్టివిటీస్‌కి ఫైనాన్స్ అంతా ఎక్కడి నుంచొస్తుంది? వర్కింగ్ క్యాపిటల్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఫండ్స్ నుంచే వస్తుందనమాట. ఓకేనా? ఈ వర్కింగ్ క్యాపిటల్ అనేది లేకపోతే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మీ దగ్గర మీ ఫార్మ్‌కి ఒక రూ. 1,00,00,000 ఫండ్ అనేది ఉంది. ఒక రూ. 1,00,00,000 క్యాపిటల్ అనేది ఉంది. ఈ రూ. 1,00,00,000 క్యాపిటల్‌ని మీరేం చేస్తున్నారంటే ఓన్లీ ఫిక్స్డ్ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. ఓకేనా? మీరు అన్ని మెషిన్స్ కొనడానికి ఆ రూ. 1,00,00,000 యూజ్ చేసేసారు. మరి ఆ మెషిన్స్ నుంచి మీకు ప్రొడక్షన్ అనేది రావాలి గదా! ఆ ప్రొడక్షన్ రావడానికి మీ దగ్గర ఫండ్స్ ఉండవు. ఓకేనా? సో, వర్కింగ్ క్యాపిటల్ గాని ఎఫిషియంట్‌గా లేకపోతే, వర్కింగ్ క్యాపిటల్ గాని ఎఫెక్టివ్‌గా లేకపోతే, మీ డే టు డే యాక్టివిటీస్ అనేవి ఎయిదర్ అది ప్రొడక్షన్ యాక్టివిటీ కావచ్చు, ఓకేనా? లేకపోతే రా మెటీరియల్‌ని ప్రొక్యూర్ చేసుకునే యాక్టివిటీ కావచ్చు, లేకపోతే ఫినిష్డ్ గూడ్స్‌ని స్టోరేజ్ చేసుకునే యాక్టివిటీ కావచ్చు. ఓకేనా? లేకపోతే ఫినిష్డ్ గూడ్స్‌ని సేల్ చేయడానికి కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటాం. ఈ కాస్ట్ ఆఫ్ సేల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతాయి? దెబ్బతింటాయన్నమాట. ఓకేనా? అంటే వర్కింగ్ క్యాపిటల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాస్పెక్ట్ టు రన్ ఏ డే టు డే బిజినెస్ యాక్టివిటీస్. ఓకేనా? సో, డే టు డే బిజినెస్ యాక్టివిటీస్‌ని మెయింటైన్ చేయడానికి వర్కింగ్ క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి. మీ అందరికీ తెలుసు వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? సార్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏముంది సార్? డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. సో, కరెంట్ అసెట్స్‌కి, కరెంట్ లయబిలిటీస్‌కి మీరు గాని డిఫరెన్స్ తీసుకున్నారంటే మీ వర్కింగ్ క్యాపిటల్ వచ్చేస్తుంది కదా సార్! ఇబ్బందేముంది సార్? ఓకేనా? సో, కరెంట్ అసెట్స్‌కి, కరెంట్ లయబిలిటీస్‌కి డిఫరెన్స్ తీసుకున్నారంటే మీకు వర్కింగ్ క్యాపిటల్ వచ్చేస్తుంది కదా సార్! వర్కింగ్ క్యాపిటల్ వచ్చేస్తుంది కదా సార్! మళ్ళీ దీన్ని మేనేజ్ చేసుకోవడం ఎందుకు? సో, చూడండి. కరెంట్ అసెట్స్‌కి, కరెంట్ లయబిలిటీస్‌కి డిఫరెన్స్ తీసుకుంటే మీకు వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. కానీ ఎంతవరకు కరెంట్ అసెట్స్ ఉంటే ఐడియల్‌గా ఉంటుంది. అదేవిధంగా ఎంతవరకు కరెంట్ లయబిలిటీస్ ఉంటే ఐడియల్‌గా ఉంటుంది అని చెప్పి మీరు దేన్ని బేస్ చేసుకొని డిసైడ్ చేయాలి? మీ వర్కింగ్ క్యాపిటల్‌ని బేస్ చేసుకొని డిసైడ్ చేయాలన్నమాట. మీకు ఆల్రెడీ రేషియో అనాలిసిస్ ఆఫ్‌లైన్ క్లాసెస్ చెప్పేటప్పుడు మీకు కరెంట్ రేషియో గురించి చెప్పాను. సో, కరెంట్ రేషియో అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ ఈస్ టు కరెంట్ లయబిలిటీస్. ఓకేనా? సో, ఐడియల్ ఏమని చెప్పాను కరెంట్ రేషియోకి మీకు 2:1 అని చెప్పాను. అంటే కరెంట్ అసెట్స్ 2 పార్ట్స్, కరెంట్ లయబిలిటీస్ 1 పార్ట్ గానుంటే అది మీకు ఐడియల్ కరెంట్ రేషియో అని చెప్పున్నాను గదా! అదే విధంగా ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ అనేది కూడా ఏ విధంగా ఉండాలి? పాజిటివ్ వర్కింగ్ క్యాపిటల్ ఉండాలి. పాజిటివ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? మీ కరెంట్ అసెట్స్ అనేవి ఎక్కువగా ఉండాలి. మీ కరెంట్ లయబిలిటీస్ అనేవి తక్కువగా ఉండాలి. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి. సో, వాట్ ఈస్ వర్కింగ్ క్యాపిటల్? వర్కింగ్ క్యాపిటల్ ఈస్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. అది మీకు తెలిసిన పాయింటే. అండ్ ఇట్ రిఫర్స్ టు ద వాట్ అమౌంట్ ఈస్ టు బి ఇన్వెస్టెడ్ ఇన్ ఏ బిజినెస్ ఫర్ షార్ట్ టర్మ్ పర్పస్ అండ్ ఫర్ ఆపరేటింగ్ డే టు డే యాక్టివిటీస్. ఓకేనా? సో, సింపుల్‌గా చూడండి. మీరు వర్కింగ్ క్యాపిటల్ చూసేటప్పుడు మీరు 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? షార్ట్ టర్మ్ టైము. ఓకేనా? అండ్ డే టు డే ఆపరేటింగ్ యాక్టివిటీస్ కోసం మీరు ఈ వర్కింగ్ క్యాపిటల్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. సో, డే టు డే ఆపరేటింగ్ యాక్టివిటీస్ కోసం మీరు ఈ వర్కింగ్ క్యాపిటల్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. సో, అందుకని మనం ఈ వర్కింగ్ క్యాపిటల్‌ని ఏమంటాము అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ ఆర్ సర్క్యులేటింగ్ క్యాపిటల్ అని అంటామనమాట. షార్ట్ టర్మ్ క్యాపిటల్ ఆర్ సర్క్యులేటింగ్ క్యాపిటల్ అని చెప్పైతే మనం అంటాం. ఓకేనా? ఇక్కడ ఇంకొక పాయింట్. సార్ ఇంతకీ కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ అన్నారు గదా! ఈ కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్‌కి డెఫినిషన్ ఏంటి? చూడండి. కరెంట్ అసెట్స్ అంటే వితిన్ 1 ఇయర్ లోపల మనకి లిక్విడిటీ పొజిషన్‌లోకి వచ్చే అసెట్స్ అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ స్టాకు, డెటార్స్,
ఓకేనా? ఇటువంటివన్నీ కూడా మనం కరెంట్ అసెట్స్‌గా తీసుకుంటాం. అదేవిధంగా కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి? 1 ఇయర్‌లో మనం పే ఆఫ్ చేసే లయబిలిటీస్ అన్నిటిని కూడా మనము కరెంట్ లయబిలిటీస్ అంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిటార్స్, ఓకేనా? అండ్ క్రెడిటార్స్ ఫర్ పర్చేజెస్, ఇవన్నీ కూడా మనకేమవుతాయి? కరెంట్ లయబిలిటీస్. అంటే మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, వితిన్ 1 ఇయర్‌లో మీరు మీ అసెట్స్‌ని లిక్విడిటీ పొజిషన్‌లోకి అంటే డబ్బు రూపంలోకి మార్చుకుంటే, దాన్ని మీరు కరెంట్ అసెట్స్ అంటారు. అదేవిధంగా వితిన్ 1 ఇయర్‌లో మీరు గాని పేమెంట్ చేసేస్తున్నారనుకోండి, ఆ లయబిలిటీస్‌ని ఏమంటారు? కరెంట్ లయబిలిటీస్ అంటారు. సో, ఇది ఇంపార్టెంట్. ఈ డెఫినిషన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకొనుండాలనమాట. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి. ఇంతకీ నీడ్ ఏంటి సార్? వర్కింగ్ క్యాపిటల్ నీడ్ ఏంటి? అసలు వర్కింగ్ క్యాపిటల్ పర్పస్ ఏంటి? సో చూడండి. వర్కింగ్ క్యాపిటల్ పర్పస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మీది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మ్ అనుకుందాం. మీదొచ్చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మ్. ఓకేనా? సో, మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మ్‌కి ముందుగా కావాల్సిందేంటి? ఇప్పుడు మెషిన్స్ ఇవన్నీ పెట్టేసుకొనుంటారు. ఓకేనా? మెషినరీ ఇవన్నీ ఉంటాయి. ఒక ఫ్యాక్టరీ సెటప్ అంతా చేసేసుకొనుంటారు. ఈ ఫ్యాక్టరీ సెటప్ చేసేదేంటి? లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్, క్యాపిటల్ ఫైనాన్సింగ్. దాన్ని మనం క్యాపిటల్ బడ్జెటింగ్‌లో మాట్లాడుకుంటాం. ఓకేనా? ఇప్పుడేంటి మీదొక మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మ్ అంటున్నారు అంటే మీరొక ఫ్యాక్టరీ సెటప్ అయితే చేసేసుకొనున్నారు. ఆ ఫ్యాక్టరీ సెటప్‌లో మీరేం చేయాలి? ప్రొడక్షన్ యాక్టివిటీస్ చేయాలి గదా! ప్రొడక్షన్ యాక్టివిటీస్ చేయాలంటే మీకు ఇన్‌పుట్స్ అనేవి కావాలి. రా మెటీరియల్స్ అనేవి కావాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలి? రా మెటీరియల్స్‌ని ప్రొక్యూర్ చేసుకోవాలి. ఏం చేయాలి మీరు? రా మెటీరియల్స్‌ని ప్రొక్యూర్ చేసుకోవాలి. ప్రొక్యూర్ చేసుకున్న రా మెటీరియల్స్‌ని అలానే ఉంచుకుంటారా? కాదు గదా! ఏం జేస్తారు? ప్రాసెస్ చేస్తూ ఉంటారు. సింగిల్ ప్రాసెస్‌లో రా మెటీరియల్ కాస్త ఫినిష్డ్ గూడా అయిపోతుందా? కాదు గదా! ఏం జరుగుతుంది? వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంటుంది. ఓకేనా? సో, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ దోస్ రా మెటీరియల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఫినిష్డ్ గూడ్స్. ఓకేనా? ఫినిష్డ్ గూడ్స్‌గా కన్వర్ట్ అవుతుంది. సో, వన్స్ ఫినిష్డ్ గూడ్స్‌గా కన్వర్ట్ అయ్యాయనుకోండి, ఆ గూడ్స్‌ని మనం ఏం జేస్తాం? గోడౌన్‌లో పెట్టుకొనుంటాం. ఎన్ని రోజులు పెట్టుకొనుంటాము? ఎన్ని రోజులని పెట్టుకొనుంటాము? అది సేల్ అయ్యేంత వరకు. లేకపోతే అవుట్‌లెట్స్‌కి పంపించేంత వరకు పెట్టుకొనుంటాం. ఓకేనా? సో, అవుట్‌లెట్స్‌కి పంపించేసినాక ఆ స్టాక్ అనేది ఏమవుతుంది అంటే ఫినిష్డ్ గూడ్స్ స్టాక్ అనేది ఏమవుతుంది? సేల్ అవుతుంది. సేల్‌లో మళ్ళీ 2 రకాలని చెప్పుకొనున్నాం గదా! ఏమేంటి? క్యాష్ సేల్స్, క్రెడిట్ సేల్స్. మీరు క్యాష్ సేల్స్ అనుకోండి ఇమ్మీడియేట్‌గా మీకు డబ్బులనేవి వచ్చేస్తాయి. నో ప్రాబ్లమ్. ఒకవేళ క్రెడిట్ సేల్ అనుకోండి డెటార్స్ అనేవాళ్ళు అరైజ్ అవుతారు. ఎవరు అరైజ్ అవుతారు? డెటార్స్ అనేవాళ్ళు అరైజ్ అవుతారు. సో, డెటార్స్ దగ్గర నుంచి రియలైజేషన్ అయ్యిన తర్వాత మనం ఏం చేస్తాము? మనము ఈ రా మెటీరియల్స్‌ని క్రెడిట్‌కి తెచ్చుకొని ఉంటాం గదా! వాళ్ళకి పేమెంట్ అనేది ఇచ్చేస్తాం. యాక్చువల్‌గా డెటార్స్ దగ్గర నుంచి రియలైజ్ అయ్యాక కాదు, మనకి క్యాష్ వచ్చేసినాక. ఓకేనా? మీరెప్పుడన్నా చెప్తారా? డెటార్స్ దగ్గర నుంచి డబ్బులొస్తేనే నేను మీకు డబ్బులిస్తాను అని చెప్పి క్రెడిటార్స్‌కి చెప్తారా? అలా చెప్పరు గదా! సో, మీ దగ్గర డబ్బులొచ్చేస్తే మీరేం చేయాలి? ఒక అగ్రీడ్ పీరియడ్ అనేదుంటుంది. దాని గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఒక అగ్రీడ్ పీరియడ్ అనేదుంటుంది. ఆ అగ్రీడ్ పీరియడ్ లోపల మీరు డెటార్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. అదే విధంగా ఆ అగ్రీడ్ పీరియడ్ లోపల మీరు క్రెడిటార్స్‌కైతే పేమెంట్ చేసేస్తారు. సో, ఫైనల్‌గా ఏం చేస్తారు మీరు? క్రెడిటార్స్‌కి పేమెంట్ అనేది చేసేస్తారు. ఓకేనా? ఇక్కడ మీరు ప్రతి దగ్గర చూసుకున్నారు అంటే క్యాష్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది. క్యాష్ కాంపోనెంట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకుంటున్నారు. ఎలా చేస్తారు? రా మెటీరియల్ వేరే దగ్గర నుంచి కొనాలి గదా! సో, రా మెటీరియల్ కొంటేనే మీ దగ్గరికి రా మెటీరియల్ అనేది వస్తుంది. అంటే క్యాష్ అనేది ఇన్వాల్వ్ అయింది. సార్ నేను క్రెడిట్ పర్చేస్ చేస్తున్నాను సార్ రా మెటీరియల్లు. మీరు క్రెడిట్ పర్చేస్ చేసినా కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ ఏం చేయాలి? క్రెడిటార్‌కి ఆఫ్టర్ సమ్ అగ్రీడ్ పీరియడ్ ఏం చేయాలి? క్రెడిటార్‌కి పేమెంట్ అనేది ఇచ్చేసేయాలి. అదే విధంగా వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సార్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరిగేటప్పుడు ఖర్చుంటది గదా సార్! ఖర్చు ఉండదా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ జరిగేటప్పుడు? ఆబ్వియస్‌గా ఖర్చనేది ఉంటుందనమాట. ఏ విధంగా ఉంటుంది ఖర్చు? ఇప్పుడు మెషిన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఆ మెషిన్‌కి కావాల్సిన పవరు ఓకేనా? అండ్ ఎంప్లాయీసు ఓకేనా? వాళ్ళకి వేజెస్ ఇవ్వాలి గదా! వేజెస్ ఇవ్వాలి, రిఫ్రెష్‌మెంట్స్ ఇవ్వాలి. ఇవన్నీ ఎంప్లాయీ బెనిఫిట్స్ కిందకొచ్చేస్తాయి. అదే విధంగా ఆ మెషిన్‌కి యూజ్ చేయాల్సిన లూజ్ టూల్సు అండ్ ఫైనల్‌గా మనకి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇస్తే, ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌ని ఎంతసేపు హోల్డ్ జేయాలి? లేకపోతే ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ మొత్తము ఎన్ని రోజులుంటుంది? ఎన్ని నెలలుంటుంది? అని మనం ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌లో చూసుకుంటామనమాట. అంటే ఇక్కడ గూడా మీకు కొంత ఖర్చయితే అవుతుంది గదా! సో, క్యాష్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాస్త ఏమవుతుంది? ఫినిష్డ్ గూడ్‌గా కన్వర్ట్ అవుతుంది. సో, ఫినిష్డ్ గూడ్‌గా కన్వర్ట్ అయినప్పుడు ఆ ఫినిష్డ్ గూడ్స్‌ని మీరేం చేయాలి? ఒక దగ్గర హోల్డ్ జేసి పెట్టాలి. జనరల్‌గా ఎక్కడ హోల్డ్ జేసి పెడతారు? గోడౌన్స్‌లో హోల్డ్ జేసి పెడతారు. అండ్ ప్యాకేజింగ్ ఉంటుంది. ఓకేనా? సో, ఈ విధంగా ప్యాకేజ్ చేసి వాటన్నిటిని ట్రాన్స్‌పోర్ట్ చేసి గోడౌన్స్‌లో హోల్డ్ జేసి పెడతారు. ఇక్కడ గూడా ఏమవుతుంది? ప్రతి దానికి క్యాష్ అనేది మీకు అవసరమవుతూ ఉంటుంది. ఫైనల్‌గా సేల్ చేస్తారు. ఫైనల్‌గా ఏం జేస్తారు?
సేల్ చేస్తారు. ఈ సేల్ చేసేటప్పుడు రకరకాల మార్కెటింగ్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటారు. ప్రమోషనల్ యాక్టివిటీస్ అనేవి చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మీకు క్యాష్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా? అండ్ అగైన్ ఇదే విధంగా ఇందాక చెప్పుకున్నట్టు మీరు సేల్ చేసేటప్పుడు ఓన్లీ క్యాష్ సేల్సే చేస్తారా? అలా చెయ్యరు కదా! ఓకేనా? సో, క్యాష్ సేల్స్ చేయరు. ఖచ్చితంగా క్రెడిట్ సేల్స్ కూడా చేస్తారు. ఓకేనా? అంటే మీకు సేల్ చేసిన వెంటనే క్యాష్ అనేది రియలైజ్ అవుతుందా? కాదు. ఆఫ్టర్ సమ్ టైమ్ రియలైజ్ అవుతుంది. ఫైనల్‌గా మీరేం చేయాలి? డబ్బులొచ్చేసినాక క్రెడిటార్స్‌కి పేమెంట్ అనేది ఇచ్చేసేయాలి. ఓకేనా? దీని మొత్తాన్ని కలిపి మనం ఏమంటాము అంటే ఆపరేటింగ్ సైకిల్ అంటాం. దీని మొత్తాన్ని కలిపి మనం ఏమంటాము? ఆపరేటింగ్ సైకిల్. ఈ ఆపరేటింగ్ సైకిల్‌కే ఇంకొక నేమ్ ఏంటి అంటే వర్కింగ్ క్యాపిటల్ సైకిల్. ఓకేనా? సో, వాట్ ఈస్ ఆపరేటింగ్ సైకిల్? ఆపరేటింగ్ సైకిల్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ టైమ్ బిట్వీన్ ద అక్విజిషన్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్. ఓకేనా? సో, ఆపరేటింగ్ సైకిల్ అంటే ఏంటి? రా మెటీరియల్‌ని అక్వైర్ చేసుకున్నప్పటి నుంచి డెటార్స్ నుంచి కలెక్షన్ తీసుకునేంత వరకు ఉండే పీరియడ్‌ని మనం ఏమంటామంటే ఈ ఆపరేటింగ్ సైకిల్ అంటామనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, అప్పుడు క్రెడిటర్స్‌ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? ఈ ఆపరేటింగ్ సైకిల్‌లో మళ్ళీ మీకు 2 రకాలుంటాయి. ఏవేంటి? గ్రాస్ ఆపరేటింగ్ సైకిల్, నెట్ ఆపరేటింగ్ సైకిల్. ఓకేనా? గ్రాస్ ఆపరేటింగ్ సైకిల్, నెట్ ఆపరేటింగ్ సైకిల్. అంటే రా మెటీరియల్స్‌ని, వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌ని, ఫినిష్డ్ గూడ్స్‌ని, డెటార్స్‌ని ఈ 4గిటిని యాడ్ చేశారనుకోండి గ్రాస్ ఆపరేటింగ్ సైకిల్. ఈ గ్రాస్ ఆపరేటింగ్ సైకిల్‌లో నుంచి క్రెడిటార్స్ పేమెంట్ పీరియడ్‌ని తీసేశారనుకోండి నెట్ ఆపరేటింగ్ సైకిల్ అనేది మీకు వస్తుందనమాట. సో, ఒక ఇయర్‌లో ఎన్ని ఆపరేటింగ్ సైకిల్స్ ఉండాలి అనేది కూడా మీకు వర్కింగ్ క్యాపిటల్ అనేదే డిసైడ్ చేస్తుంది. ఓకేనా? సో, ఒక ఇయర్‌లో ఎన్ని ఆపరేటింగ్ సైకిల్స్ ఉండాలనేది కూడా మీకు ఏది డిసైడ్ చేస్తుంది? వర్కింగ్ క్యాపిటలే డిసైడ్ చేస్తుందనమాట. సో, వాట్ ఈస్ ఆపరేటింగ్ సైకిల్? ఆపరేటింగ్ సైకిల్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ టైమ్ బిట్వీన్ ద అక్విజిషన్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ కలెక్షన్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ రిసీవబుల్స్. ఇక్కడ రిసీవబుల్స్ అంటే ఎవరు? డెటార్స్ అనమాట. ఓకేనా? మీకు తెలుసు కదా డెటార్స్ అన్నా, ట్రేడ్ రిసీవబుల్స్ అన్నా ఒకటే. అదేవిధంగా క్రెడిటార్స్ అన్నా, ట్రేడ్ పేయబుల్స్ అన్నా మీరు ఒకటేగా తీసుకోవాలి. సో, చూడండి కొంచెం ఎలాబరేట్ చేసుకుందాం. రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ హోల్డింగ్ పీరియడ్, ఫినిష్డ్ గూడ్స్ హోల్డింగ్ పీరియడ్, డెటార్స్ కలెక్షన్ పీరియడ్, క్రెడిటార్స్ పేమెంట్ పీరియడ్. లేకపోతే ఈ రెండిటిని మీరు ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు. క్రెడిట్ పీరియడ్ అలౌడ్ టు డెటార్స్, అదేవిధంగా క్రెడిట్ పీరియడ్ అలౌడ్ బై క్రెడిటార్స్. ఈ విధంగా కూడా మీరు ఈ లాస్ట్ రెండిటిని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇవన్నీ మీరు యాడ్ చేసుకున్నారంటే మీకు ఏమొస్తుంది? ఆపరేటింగ్ సైకిల్స్ అనేవి వస్తాయి. ఆపరేటింగ్ సైకిల్స్‌లో మళ్ళీ 2 రకాలు. ఏవేంటి? క్రాస్ ఆపరేటింగ్ సైకిల్, అదేవిధంగా నెట్ ఆపరేటింగ్ సైకిల్. గ్రాస్ ఆపరేటింగ్ సైకిల్ అంటే ఏమొస్తుంది? రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ హోల్డింగ్ పీరియడ్, ఫినిష్డ్ గూడ్స్ హోల్డింగ్ పీరియడ్, డెటార్స్ కలెక్షన్ పీరియడ్. ఈ 4ని సమ్ చేశారంటే మీకు గ్రాస్ ఆపరేటింగ్ సైకిల్ అనేది వస్తుంది. ఈ 4గిట్లో నుంచి అంటే గ్రాస్ ఆపరేటింగ్ సైకిల్‌లో నుంచి క్రెడిటార్స్ పేమెంట్ పీరియడ్ తీసేశారంటే మీకు నెట్ ఆపరేటింగ్ సైకిల్ వస్తుంది. అండ్ వీటిల్లో ఉండే కాంపోనెంట్స్ గురించి మనం మళ్ళీ కొంచెం నిదానంగా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అండ్ కమింగ్ టు ద వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. మనము ఈ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్‌ని 2 టైప్స్‌గా మనం సెగ్రిగేట్ చేసుకుందాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ వాల్యూ ఆర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైమ్. ఆన్ ద బేసిస్ ఆఫ్ వాల్యూ ఆర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైమ్. సో, ఇందులో మళ్ళీ వాల్యూలో 2 రకాలు. ఏంటంటే గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్, అదేవిధంగా నెట్ వర్కింగ్ క్యాపిటల్. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్, నెట్ వర్కింగ్ క్యాపిటల్. మీరు ఆన్ ద బేసిస్ ఆఫ్ టైమ్‌కొచ్చారనుకోండి ఇక్కడ కూడా 2 రకాలు. ఓకేనా? పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్, అండ్ టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్. సో, చూడండి ఆన్ ద బేసిస్ ఆఫ్ వాల్యూలో చూడండి గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. ఆన్ ద బేసిస్ ఆఫ్ వాల్యూలోకి వచ్చేటప్పటికి ఫస్ట్ కాంపోనెంట్ ఏంటమ్మా? గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్. సో, గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ కరెంట్ అసెట్స్ ఓన్లీ. ఇన్వెస్ట్‌మెంట్ ఇన్
కరెంట్ అసెట్స్. సో, కరెంట్ అసెట్స్‌లో ఎంతైతే ఇన్వెస్ట్ చేసుంటారో దాన్ని మనం ఏమంటాము అంటే గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అని అంటామనమాట. సో, కరెంట్ అసెట్స్ అంటే ఏమవుతుంది? కరెంట్ అసెట్స్ అంటే ఏం చెప్పుకున్నాము? వితిన్ 1 అకౌంటింగ్ పీరియడ్‌లో మనము లిక్విడిటీగా కన్వర్ట్ చేసుకునే అసెట్స్‌ని కరెంట్ అసెట్స్ అంటాము. అంటే ఏమేమొస్తాయి మనకి? స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇందాక చెప్పుకున్నాం గదా! వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గూడ్స్, ట్రేడ్ డెటార్స్ ఓకేనా? అదే విధంగా ప్రీపేమెంట్స్ అంటే ప్రీపేమెంట్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి గదా! ఇవి క్యాష్ బ్యాలెన్సెస్, బ్యాంక్ బ్యాలెన్సెస్, మార్కెటబుల్ సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా మనకి కరెంట్ అసెట్స్‌లో వస్తాయి. సో, ఇక్కడ మీరు సింపుల్‌గా చెప్పుకోవాలి అంటే గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ నథింగ్ బట్ కరెంట్ అసెట్స్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. ఓకేనా? గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? బ్యాలెన్స్ షీట్‌లో ఉండే మీ కరెంట్ అసెట్స్ అన్నిటిని కూడా సమ్ చేశారంటే దాన్ని మీరేమంటారు? గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అని అయితే అంటారు. అదే విధంగా నెట్ వర్కింగ్ క్యాపిటల్. సో, నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ ద కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. కరెంట్ అసెట్స్‌కి, కరెంట్ లయబిలిటీస్‌కి మీరు డిఫరెన్స్ తీసుకున్నారనుకోండి. దాన్ని ఏమంటాం మనం? నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం. సో, నెట్ వర్కింగ్ క్యాపిటల్ రిఫర్స్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. ఓకేనా? సో, కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి? వితిన్ 1 అకౌంటింగ్ పీరియడ్‌లో మీరు రీపేమెంట్ చేసే లయబిలిటీస్ అన్నిటిని కూడా ఏమంటాం మనము? కరెంట్ లయబిలిటీస్ అంటాము. ఏవేమొస్తాయి? ట్రేడ్ క్రెడిటార్స్ వస్తాయి. ఓకేనా? టాక్స్ పేయబుల్స్ వస్తాయి. బిల్స్ పేయబుల్స్ వస్తాయి. ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్ వస్తాయి. ఇవన్నీ కూడా మీకు కరెంట్ లయబిలిటీస్ కింద వచ్చేస్తాయన్నమాట. ఓకేనా? ఇక్కడ మీరు మళ్ళీ చూసుకున్నట్లయితే పాజిటివ్ వర్కింగ్ క్యాపిటల్, నెగెటివ్ వర్కింగ్ క్యాపిటల్. సో, చూడండి పాజిటివ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ ఓవర్ కరెంట్ లయబిలిటీస్. ఓకేనా? కరెంట్ అసెట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కరెంట్ లయబిలిటీస్ అనేవి తక్కువగా ఉంటే దాన్ని మీరేమంటారు? పాజిటివ్ వర్కింగ్ క్యాపిటల్ అంటారు. నెగెటివ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? ఓకేనా? కరెంట్ లయబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో, కరెంట్ లయబిలిటీస్ ఓవర్ కరెంట్ అసెట్స్. ఓకేనా? సో, పాజిటివ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ ఓవర్ కరెంట్ లయబిలిటీస్. నెగెటివ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? కరెంట్ లయబిలిటీస్ ఓవర్ కరెంట్ అసెట్స్. ఓకేనా? సో, ఆన్ ద బేసిస్ ఆఫ్ వాల్యూలో మీకు వర్కింగ్ క్యాపిటల్ కాంపోనెంట్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఏవేంటి? గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్, నెట్ వర్కింగ్ క్యాపిటల్. గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? మీరు కరెంట్ అసెట్స్‌లో ఎంతైతే ఇన్వెస్ట్ చేసుంటారో దాన్ని మీరు గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అంటారు. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. అగైన్ మళ్ళీ మీరిక్కడ పాజిటివ్ వర్కింగ్ క్యాపిటల్, నెగెటివ్ వర్కింగ్ క్యాపిటల్ అని సెగ్రిగేట్ చేసుకోవచ్చు. సో, పాజిటివ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కరెంట్ లయబిలిటీస్ కంటే. నెగెటివ్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? కరెంట్ లయబిలిటీస్ అనేవి కరెంట్ అసెట్స్ కంటే ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైమ్ చూడండి. ఆన్ ద బేసిస్ ఆఫ్ టైమ్ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్. సో, పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ రిఫర్స్ టు హార్డ్‌కోర్ వర్కింగ్ క్యాపిటల్. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ ద మినిమమ్ లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ కరెంట్ అసెట్స్ దట్ ఇట్ ఈస్ క్యారీడ్ బై ద బిజినెస్ అట్ ఆల్ టైమ్ టు క్యారీ ఔట్ మినిమమ్ లెవెల్ ఆఫ్ ఇట్స్ యాక్టివిటీస్. ఓకేనా? సో, మినిమమ్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్‌ని క్యారీ ఔట్ చేయడానికి మీరు కరెంట్ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేసిన మినిమమ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్‌ని పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అంటారనమాట. ఓకేనా? సో, సింపుల్‌గా చెప్పుకోవాలంటే కరెంట్ అసెట్స్‌లో గాని మీరు తక్కువ అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేసుంటే ఆ క్యాపిటల్‌ని ఏమంటారు? పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అంటారు. ఓకేనా? ఇది మినిమమ్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మీరు ఇన్వెంటరీస్‌ని వాల్యుయేట్ చేసేటప్పుడు మినిమమ్ స్టాక్ లెవెల్ అని వస్తుంది గదా! మినిమమ్ స్టాక్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు బిన్ కార్ట్స్ అనేవి ఐడియా ఉండుంటాయి. ఓకేనా? సో, ఇందాక చెప్పుకున్నట్టు మీది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోండి. ఓకేనా? బిన్ కార్ట్స్ మెయింటైన్ చేసేటప్పుడు మినిమమ్ స్టాక్ లెవెల్ అని చెప్పి మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే కనీసం ఈ స్టాక్ లెవెల్ అనేది ఉండాలి మీ ఫ్యాక్టరీలో. ఎందుకు? అది గాని ఆ మినిమమ్ స్టాక్ లెవెల్ లేదనుకోండి మీ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. వన్స్ ప్రొడక్షన్ ఆగిపోయిందనుకోండి కంపెనీ చాలా లాస్‌ని ఫేస్ చేస్తుంది గదా! ఓకేనా? అందుకని కరెంట్ అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేసున్న మినిమమ్ స్టాక్ లెవెల్స్‌ని ఆర్ మినిమమ్ వాల్యూస్‌ని, మినిమమ్ అమౌంట్స్‌ని మనం ఏమంటాము? పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అంటాము. ఎందుకంటే అవి అక్కడ ఇన్వెస్ట్ చేసేసి ఉంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మీది ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ప్లాస్టిక్ బాటిల్స్‌ని తయారు చేసే బిజినెస్. ఓకేనా? మీరేం చేస్తారు అంటే పర్ డే ఒక 2000 బాటిల్స్‌ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో, మీరు 2000 బాటిల్స్‌ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే మీకు కనీసం ఒక 100 కేజీస్ ఆఫ్ ప్లాస్టిక్ అనేది కావాలి. ఓకేనా? సో, 100 కేజీస్ ఆఫ్ ప్లాస్టిక్‌తో మీరేం చేస్తారు? 2000 బాటిల్స్‌నైతే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు.
ఓకేనా? మీరు రోజుకి ఎన్ని యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు? 2000 యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు మినిమమ్ స్టాక్ లెవెల్‌గా ఏం జేస్తారు? మినిమమ్ స్టాక్ లెవెల్‌గా ఏం జేస్తారు? అంటే ఒక్క రోజు గూడా ప్రొడక్షన్ ఆగకూడదు అంటే మీరు మినిమమ్ స్టాక్ లెవెల్‌గా ఏం జేస్తారు? ఒక 100 కేజీస్ ఆఫ్ ప్లాస్టిక్‌ని పక్కన పెట్టుకొని ఉంటారా లేదా? అవునా కాదా? సో, ఆ 100 కేజీల ప్లాస్టిక్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుంటారు గదా! ఇది పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అన్నమాట. ఓకేనా? ఇది చేంజ్ అవ్వదు. ఇది చేంజ్ అవ్వదు. ఎందుకు? ఒకవేళ గాని మీరు పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్‌ని చేంజ్ చేశారనుకోండి, మీ ప్రొడక్షన్ యాక్టివిటీ ఏమవుతుంది? ఆగిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్. ఓకేనా? ఇది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో, టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ రిఫర్స్ టు ద టోటల్ వర్కింగ్ క్యాపిటల్ విచ్ ఈస్ రిక్వైర్డ్ బై బిజినెస్ ఓవర్ అండ్ అబోవ్ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్. ఓకేనా? సో, చూడండి. టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? బిజినెస్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అందుకని దీన్ని మనం ఏమంటామంటే వేరియబుల్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం. వేరియబుల్ వర్కింగ్ క్యాపిటల్ అంటాం. టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్‌కి ఉండే ఇంకొక నేమ్ ఏంటి? వేరియబుల్ వర్కింగ్ క్యాపిటల్ అన్నమాట. సో, ఇప్పుడు చూడండి. ఇది అబోవ్ ద పర్మనెంట్ క్యాపిటల్ ఉంటుంది. అబోవ్ ద పర్మనెంట్ క్యాపిటల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. గ్రాఫ్ వేస్తున్నాను. ఇన్వెంటరీస్‌కి సంబంధించి. ఓకేనా? మినిమమ్ లెవెల్ ఇదనుకోండి. మినిమమ్ లెవెల్ ఇదనుకోండి. ఈ పర్మనెంట్ క్యాపిటల్ అనేది ఎప్పుడూ కూడా మినిమమ్ స్టాక్ లెవెల్ అంతనే ఉండాలి. ఓకేనా? మారకూడదు. ఓకేనా? దీనికంటే వర్కింగ్ క్యాపిటల్ కిందకి రాకూడదు. దీనికంటే వర్కింగ్ క్యాపిటల్ అనేది కిందకి రాకూడదు. ఓకేనా? టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటంటే అబోవ్ ద వర్కింగ్ క్యాపిటల్. ఓకేనా? అబోవ్ ద పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ ఉంటే దాన్ని మీరేమంటారు? టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్. అంటే ఇది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. ఇబ్బందేం లేదు. బట్ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఫ్లక్చుయేట్ అవ్వకూడదు. హారిజాంటల్‌గా ఉండాలి. హారిజాంటల్ టు ఎక్స్ యాక్సిస్ ఉండాలి. సో, ఇదన్నమాట. ఓకేనా? వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్‌లో మీరు 2 టైప్స్ అనుకున్నారు గదా! ఆన్ ద బేసిస్ ఆఫ్ వాల్యూ, ఆన్ ద బేసిస్ ఆఫ్ టైమ్. ఆన్ ద బేసిస్ ఆఫ్ వాల్యూ అంటే గ్రాస్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ 2 చెప్పుకున్నాము. ఆన్ ద బేసిస్ ఆఫ్ టైమ్ తీసుకున్నారనుకోండి పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అండ్ టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్. సో, పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? మినిమమ్ లెవెల్ మెయింటైన్ చేసే వర్కింగ్ క్యాపిటల్‌ని మీరు పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అంటారనమాట. అంటే అంతకంటే మీరు వర్కింగ్ క్యాపిటల్‌ని తగ్గించుకోకూడదు. అండ్ టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? అబోవ్ ద పర్మనెంట్ క్యాపిటల్. అంటే పర్మనెంట్ క్యాపిటల్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? దాని అర్థం ఏంటి? మినిమమ్ కంటే ఎక్కువగా ఉండొచ్చు. ఎంత ఎక్కువగా ఉండొచ్చు? మినిమమ్ కంటే 1 పాయింట్ ఎక్కువగా ఉండొచ్చు. మినిమమ్ కంటే 5 ఎక్కువగా ఉండొచ్చు. మినిమమ్ కంటే 10 ఎక్కువగా ఉండొచ్చు. బట్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. కాన్స్టెంట్ కాదిది. టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ అనేది కాన్స్టెంట్ కాదు. పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది కాన్స్టెంట్. ఎప్పటిదాకా కాన్స్టెంటు? మీరు మీ పాలిసీని చేంజ్ చేసుకునేంత వరకు కాన్స్టెంట్. ఓకేనా? ఇక్కడ మీరు ఇందాక చెప్పుకున్నట్టు మీది 2000 బాటిల్స్‌ని ప్రొడ్యూస్ చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. 2000 బాటిల్స్‌ని ప్రొడ్యూస్ చేయాలంటే మీకు 100 కేజీస్ ఆఫ్ ప్లాస్టిక్ కావాలని చెప్పుకున్నాము. ఒకవేళ గాని మీరు ప్లాంట్‌ని ఎక్స్‌పాన్షన్ చేశారనుకోండి. అంటే రోజుకి 4000 బాటిల్స్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నారనుకోండి. ఇప్పుడు మీ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ కూడా ఏమవుతుంది? చేంజ్ అవ్వాలి. ఎందుకు మీరు 4000 బాటిల్స్‌ని మీరు ప్రొడ్యూస్ చేయాలంటే మీకు ఎంత స్టాక్ కావాలి మినిమమ్ స్టాకు? 200 కేజీస్ కావాలి. అంటే పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుంది. ఓకేనా? ఓకేనా? సో, పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? పాలిసీ చేంజ్ అయినప్పుడు పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ అవుతుంది. టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఆబ్వియస్‌గా టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్. సార్ టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ కంటే కిందకొస్తుందా? పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ లైన్‌ని టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ కర్వ్ కట్ చేస్తుందా? కట్ చేయకూడదు. కట్ చేయకూడదు. అంటే ఈ విధంగా ఉండకూడదు. ఓకేనా? అదే విధంగా ఈ విధంగా ఉండొచ్చా సార్? ఇది పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్. ఇదే టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్. ఈ విధంగా ఉండొచ్చా? ఉండొచ్చు. ఇబ్బంది లేదు. ఓకేనా? సో, మీ దగ్గర సఫిషియంట్ అమౌంట్ అనేది లేకపోతే, సఫిషియంట్ ఫండ్స్ అనేవి లేకపోతే టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్, పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ ఈక్వల్ అవ్వచ్చు. అంతేగాని పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ కంటే టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ తక్కువగా అయితే ఉండకూడదు. ఆ కర్వ్ అయితే పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్‌ని కట్ చేయకూడదు. అర్థమైందా? సో, వర్కింగ్ క్యాపిటల్ ఇన్ కేస్ ఆఫ్ స్టేబుల్ ఫార్మ్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ గ్రోయింగ్ ఫార్మ్. సో, స్టేబుల్ ఫార్మ్‌లో వర్కింగ్ క్యాపిటల్ అనేది ఏ విధంగా ఉంటుంది? అదే విధంగా గ్రోయింగ్ ఫార్మ్‌లో వర్కింగ్ క్యాపిటల్ అనేది ఏ విధంగా ఉంటుంది?
సో, చూడండి మీకు తెలుసు బిజినెస్ సైకిల్స్ వస్తూ ఉంటాయి గదా! ఓకేనా? సో, ఫస్ట్ మనం బిజినెస్‌ని స్టార్ట్ చేస్తాం. అక్కడి నుంచి స్టేబుల్ అవుతాం. అక్కడి నుంచి ఎక్స్‌పాన్షను, పీక్, రెసిషన్. ఓకేనా? ఇవి బిజినెస్ సైకిల్ అనమాట. ఇదొక సర్క్యులర్ ఫ్లో అవుతూ ఉంటుంది. సో, స్టేబుల్ ఫార్మ్‌లో అంటే బిజినెస్ సైకిల్‌లో ఏదైనా ఒక ఫార్మ్ స్టేబుల్ స్టేజ్‌లో ఉందనుకోండి. ఆ బిజినెస్ ఆ ఫార్మ్ అనేది ఏ విధమైన వర్కింగ్ క్యాపిటల్‌లో ఉంటుంది. అదేవిధంగా గ్రోయింగ్ ఫార్మ్ బాగా డెవలప్ అవుతుండే ఫార్ము ఏ విధమైన వర్కింగ్ క్యాపిటల్‌లో ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. సో, మీరు ఆల్రెడీ ఇంతకుముందే మీరు చూసారు. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏం చెప్పుకున్నారు? కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్‌కి మధ్య ఉండే రిలేషన్ అనుకోవచ్చు. డిఫరెన్స్ అనుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ ఫండ్స్ అనుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. స్టేబుల్ ఫార్మ్‌కి వర్కింగ్ క్యాపిటల్ అనేది ఏ విధంగా ఉంటుంది? చూడండి ఒకసారి నేను ఒక గ్రాఫ్ వేస్తాను. ఆ గ్రాఫ్‌తో మీకు అర్థమైపోతుంది. చూడండి. చూడండి. స్టేబుల్ ఫార్మ్ ఏం చేస్తుంది అంటే, ముందుగా పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్‌ని కాన్స్టెంట్‌గా ఉంచుకుంటుంది. పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్‌ని కాన్స్టెంట్‌గా ఉంచుకుంటుందనమాట. అంటే మినిమమ్ అమౌంట్ ఉంటుంది గదా! ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది గదా! దాన్ని కాన్స్టెంట్‌గా ఉంచుకుంటుంది. టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ కూడా అగ్రెసివ్‌గా కాకుండా కొంచెంగానే ఫ్లక్చుయేట్ అవుతుందనమాట. ఎందుకు వీళ్ళు ఇంకా స్టేబుల్ స్టేజ్‌లోనే ఉన్నారు. వీళ్ళు ఉండే డబ్బులన్నీ కూడా వర్కింగ్ క్యాపిటల్‌లో ఇన్వెస్ట్ చేసేసారనుకోండి. ఎక్స్‌పాన్షన్‌కి వీళ్ళ దగ్గర డబ్బులుండవు. అర్థమవుతుందా? సో, అందుకనేం చేస్తారు? పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్‌ని కాన్స్టెంట్‌గా పెట్టుకొని, టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్‌ని మరీ ఎక్కువగా ఫ్లక్చుయేట్ కాకుండా చూసుకుంటారనమాట. ఓకేనా? సో, చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఎ స్టేబుల్ ఫార్మ్, ద పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ ఈస్ కాన్స్టెంట్ అండ్ టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ ఈస్ ఫ్లక్చుయేటింగ్. అంటే సమ్‌టైమ్స్ టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ పెరగొచ్చు. సమ్‌టైమ్స్ టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ అనేది తగ్గొచ్చు. స్టేబుల్ ఫార్మ్‌లో. ఒకవేళ గ్రోయింగ్ ఫార్మ్‌కి చూసారనుకోండి. ఓకేనా? గ్రోయింగ్ ఫార్మ్ అంటే ఏంటి? బిజినెస్ అనేది గ్రోయింగ్ స్టేజ్‌లో ఉంటుంది. లేకపోతే డెవలప్ అవుతూ ఉంటుంది. వీళ్ళేం చేస్తారు? పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్‌ని కంటిన్యూయస్‌గా పెంచుకుంటూ వెళ్తారు. ఇంక్రీజింగ్ ట్రెండ్‌లో ఉంటుంది. పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఇంక్రీజింగ్ ట్రెండ్‌లో ఉంటుంది. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను గదా! సో, మీ కెపాసిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 1000 బాటిల్స్ అనుకోండి. 2000 బాటిల్స్ అనుకోండి. మీకు ఎంత రా మెటీరియల్ స్టాక్ కావాలి? 1000 కేజీస్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఒకవేళ మీ కెపాసిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ 4000 అనుకోండి. మీకు రా మెటీరియల్ ఎంత కావాలి? 200 కేజీస్ కావాలి. అంటే గ్రోయింగ్ ఫార్మ్ ఏం జరుగుతూ ఉంటుంది? వాళ్ళ కెపాసిటీని లేకపోతే వాళ్ళ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్తుంది గదా! సో, ఈ విధంగా ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఓకేనా? మినిమమ్ లెవెల్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఆర్ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇందాకే చెప్పుకున్నాం గదా! మీరు 2000 యూనిట్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే మీకు 100 కేజీస్ ఆఫ్ రా మెటీరియల్ కావాలి. ఒకవేళ మీరు 4000 యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనుకుంటే మీకు 200 యూనిట్స్ కావాలి మినిమమ్ నేనిప్పుడు చెప్పేది మినిమమ్ స్టాక్ లెవెలు. ఓకేనా? అంటే ఏమవుతుంది గ్రోయింగ్ ఫార్మ్‌లో పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ పాజిటివ్ సైన్‌లో పెరుగుతూ ఉంటుంది. అదే విధంగా టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎలా పెరుగుతూ ఉంటుంది? ర్యాపిడ్‌గా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. ఓకేనా? సో, పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ ఇంక్రీజింగ్ ట్రెండ్‌లో ఉంటుంది. టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ కూడా ఇంక్రీజింగ్ ట్రెండ్‌లోనే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇన్ కేస్ ఆఫ్ స్టేబుల్ ఫార్మ్‌లో పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది కాన్స్టెంట్‌గా ఉంటుంది. అండ్ టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ అనేది చేంజ్ అవుతుంది. బట్ నాట్ ర్యాపిడ్‌లీ. బట్ గ్రోయింగ్ ఫార్మ్‌కొచ్చేటప్పటికి పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఇంక్రీజింగ్ ట్రెండ్‌లో ఉంటుంది. టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ అనేది హైలీ ఫ్లక్చుయేటింగ్‌లో ఉంటుందన్నమాట. ఓకేనా? ఇక్కడ మీరు ఇంకోటి చూసుకోవాలి. సార్ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది తగ్గిపోతే పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది తగ్గిపోతూ ఉంటే ఆ ఫార్మ్ పొజిషన్ ఏంటి? ఏంటో చెప్పండి? పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది డిక్రీజింగ్ ట్రెండ్‌లో ఉంది. ఇప్పుడు ఆ ఫార్మ్ పొజిషన్ ఏమవుతుంది? రెసెషన్‌లో ఉన్నట్టు ఆర్ కంప్లీట్‌లీ లాసెస్‌లో ఉన్నట్టు. బిజినెస్ సైకిల్స్‌లో ఫోర్త్ స్టేజ్‌లో ఉన్నట్టు. అర్థమైందా? సో, ఎప్పుడైతే మీకు పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది తగ్గుతూ ఉంటుందో ఆటోమేటిక్‌గా టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ కూడా ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే ఈ 3 సిట్యుయేషన్స్‌లో కూడా ఎప్పుడు కూడా టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ అనేది పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్‌ని కట్ అయితే చేయదు. ఓకేనా? అదే విధంగా టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ 0 అవుతుంది. సారీ పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ 0 అవుతుంది. పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ నెగెటివ్ అవ్వచ్చు. కానీ
టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ అనేది 0 మాత్రమే అవుతుంది. నెగెటివ్ అయితే కాదన్నమాట. ఓకేనా? ఈ పాయింట్స్‌ని మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఎఫెక్ట్ ఆన్ ప్రాఫిటబిలిటీ అండ్ లిక్విడిటీ. ఎఫెక్ట్ ఆన్ ప్రాఫిటబిలిటీ అండ్ లిక్విడిటీ. సో చూడండి, సిట్యుయేషన్ రాస్తాను. ఎఫెక్ట్ ఆన్ ప్రాఫిటబిలిటీ, ఎఫెక్ట్ ఆన్ లిక్విడిటీ. కదమ్మా, ఈ రెండింటికి డిఫరెన్స్. ప్రాఫిటబిలిటీ అంటే ఏంటి? మీకు ఫామ్కి వచ్చే ప్రాఫిట్స్. లిక్విడిటీ అంటే ఏంటి? మీ దగ్గర ఉండే డబ్బులు, లిక్విడ్ పొజిషన్. సో చూడండి, ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన లిక్విడిటీ ఎక్కువ ఉండాలి అని రూల్ లేదు. అదేవిధంగా లిక్విడిటీ ఎక్కువ ఉన్నంత మాత్రాన మీ ఫామ్కి ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉండాలి అని చెప్పైతే రూల్ లేదు. ఓకేనా? సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద గ్రోయింగ్ కంపెనీస్ అన్ని ఏం చేస్తుంటాయి అంటే లిక్విడిటీని తక్కువగా ఉంచుకుంటాయి, ప్రాఫిటబిలిటీని పెంచుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో గోల్డెన్ రూల్ ఏంటి? ఐడియల్ ఫండ్స్ ఉంచుకోకూడదు, డబ్బుల్ని ఖాళీగా పెట్టకూడదు, దేంట్లో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అంతేగాని డబ్బుల్ని అలాగే ఐడియల్‌గా పెట్టారనుకోండి, ఏం జరుగుతుంది? మీ దాని మీద వడ్డీ లాస్ అవుతారు కదా, ఇంట్రెస్ట్ లాస్ అవుతారు కదా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి సిట్యుయేషన్స్, ప్రాఫిటబిలిటీ మీద ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, లిక్విడిటీ మీద ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో చూడండి, ఎక్సెస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కరెంట్ అసెట్స్. సో మీరు కరెంట్ అసెట్స్‌లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకేనా? సో కరెంట్ అసెట్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే మీ ప్రాఫిటబిలిటీ ఏమవుతుంది? తక్కువగా ఉంటుంది. కరెంట్ అసెట్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తే మీ ప్రాఫిటబిలిటీ ఏముంటుంది? తక్కువగా ఉంటుంది. రా మెటీరియల్ ఎక్కువగా కొనిపెట్టేశారు, కన్జ్యూమ్ లేదు. ఓకేనా? వర్కింగ్ ప్రోగ్రెస్ ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఫినిష్డ్ గూడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? ఏమవుతుంది? మీ ప్రాఫిటబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. కానీ మీ లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? బ్యాంకుల్లో ఎక్కువ డబ్బులు దాచిపెట్టుకున్నారు. ఓకేనా? మీ ఫామ్‌లో ఉండే క్యాష్ అనేది ఎక్కువగా ఉంది. పెట్టి క్యాష్ అనేది ఎక్కువగా ఉంది. ఓకేనా? సో మీరు కరెంట్ అసెట్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ప్రాఫిటబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది. లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఇన్‌అడెక్వేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కరెంట్ అసెట్స్. సో కరెంట్ అసెట్స్‌లో ఇన్‌అడెక్వేట్‌గా ఇన్వెస్ట్ చేస్తే, అంటే సరిపోనట్టు ఇన్వెస్ట్ చేస్తే మీ ప్రాఫిటబిలిటీ ఎక్కువగా ఉంటుంది. లిక్విడిటీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఫండ్స్ అన్నీ కూడా ప్రాఫిటబుల్ ఫండ్స్ అవుతాయి. ఓకేనా? మీ దగ్గర ఫండింగ్ ఉండదు కాబట్టి మీ లిక్విడిటీ ఏమవుతుంది? తక్కువగా ఉంటుంది. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బిట్స్ అనేవి ఫ్రీక్వెంట్‌గా అడుగుతూ ఉంటారు ఈ టాపిక్ మీద. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇంపార్టెన్స్ ఆఫ్ అడెక్వేట్ వర్కింగ్ క్యాపిటల్. సో అడెక్వేట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే సరిపోయేంత వర్కింగ్ క్యాపిటల్ ఎందుకు ఉండాలి? చూడండి. వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువైతే ఏమవుతుంది? వర్కింగ్ క్యాపిటల్ తక్కువైతే ఏమవుతుందో మనం తెలుసుకోవాలి. వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువైతే ఏమవుతుంది? మనకి ప్రాఫిటబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. సో అట్ ద ఫైనల్ స్టేజ్ మనం కంపెనీ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అని ఎలా చెప్తాము? ప్రాఫిటబిలిటీని బేస్ చేసుకునే కదా. సో మీరు వర్కింగ్ క్యాపిటల్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి, మీ ప్రాఫిటబిలిటీ అనేది ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఇందాకే చెప్పాను కదా. ఓకేనా? మీరు వర్కింగ్ క్యాపిటల్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ చేశారనుకోండి, మీ ప్రాఫిటబిలిటీ ఏమవుతుంది? తగ్గిపోతుంది. అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్ మీద తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారనుకోండి, మీ డే టు డే యాక్టివిటీస్ అనేవి ఇంటరప్ట్ అవుతాయి. ఓకేనా? సో 2 ఇంపార్టెంటే. అంటే వర్కింగ్ క్యాపిటల్ మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఉండకూడదు, లీడ్స్ టు లో ప్రాఫిటబిలిటీ. అదేవిధంగా వర్కింగ్ క్యాపిటల్ మీద తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. ఎందుకు? మీ డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా సరిపోవు, ఇన్‌ఎఫిషియంట్ అవుతాయి. మరేం చేయాలి? అడెక్వేట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఉండాలి. ఓకేనా? సో ఫినాన్షియల్ మేనేజరు ముందుగా చూడాల్సింది ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ సఫిషియెంట్‌గా ఉందా లేదా అని చెప్పి చూడాలన్నమాట. ఓకేనా? ఆయన ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సఫిషియెంట్ వర్కింగ్ క్యాపిటల్ అనేది ఉందా లేదా? అదేవిధంగా లార్జ్ అమౌంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ ఉంటే విత్‌డ్రా చేయాలి.
ఓకేనా? ఇన్‌అడెక్వేట్ వర్కింగ్ క్యాపిటల్ ఉంటే అగైన్ మీరు వర్కింగ్ క్యాపిటల్‌లో ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా? సో చూడండి. వర్కింగ్ క్యాపిటల్‌లో లార్జ్ అమౌంట్ ఫండ్స్ ఇన్వాల్వ్ అయ్యున్నాయి అంటే ఏం చెప్పాను? ఐడియల్ ఫండ్స్ ఎక్కువగా ఉన్నట్టు. సో ఐడియల్ ఫండ్స్‌ని మీరు పెట్టుకోవచ్చా? మీరైతే పెట్టుకోకూడదనమాట. ఎందుకు? మనకి ఫండింగ్ అనేది ఊరికే రాదు గదా! ఓకేనా? అంటే మనము షేర్స్ ఇష్యూ చేసి తీసుకొనుంటాము. డిబెంచర్స్ ఇష్యూ చేసి తీసుకొనుంటాము. బాండ్స్ ఇష్యూ చేసి తీసుకొనుంటాము. లేకపోతే బ్యాంక్ లోన్ ద్వారా మనం ఫండ్స్ అనేవి ప్రొక్యూర్ చేసుకొనుంటాము. వీటన్నిటికి కూడా కాస్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది కదా! సో, మీరు ఎప్పుడైతే వర్కింగ్ క్యాపిటల్‌లో ఫండ్స్ ఎక్కువగా టూ లార్జ్ పెట్టేసుంటారో ఏం జరుగుతుంది అంటే వీటికి మీరు ఇంట్రెస్ట్‌లు పే చేయడం అనేది బర్డెన్ అయిపోతుంది. ఎందుకంటే మీరు వర్కింగ్ క్యాపిటల్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుంటే మీకు మీకు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అనేది రాదు. ఓకేనా? దానివల్ల ఏమవుతుంది? ఆ ఫండ్స్ అలానే ఐడియల్‌గా ఉండిపోతాయన్నమాట. ఓకేనా? సో, ఇండియాలో ఎక్కువగా పబ్లిక్ సెక్టార్ కంపెనీస్‌లో ఈ ప్రాబ్లమ్ అనేది ఉంది. అంటే ఎక్కువ వర్కింగ్ క్యాపిటల్‌లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసేసుంటారన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే లో ప్రాఫిటబిలిటీ అనేది మనకి అరైజ్ అవుతుంది. అందుకని మీరు ఏం చేయాలి? అడెక్వేట్ వర్కింగ్ క్యాపిటల్ అనేవి చూసుకుంటూ ఉండాలి. సో, మీరు రేషియో అనాలిసిస్ చేస్తున్నప్పుడు చేస్తున్నారు గదా! కరెంట్ రేషియో, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. సో, ఏ రేషియోలో ఉండాలని చెప్పుకున్నాము? 2:1 ఇది అడెక్వేట్ ఐడియల్. అదే విధంగా వర్కింగ్ క్యాపిటల్ గూడా ఈ విధంగా ఉన్నప్పుడు మీకు ఐడియల్‌గా ఉంటుంది. ఓకేనా? సార్ బిలో 2 ఉంటే కన్సిడర్ చేయొచ్చా మనం కరెంట్ రేషియోని? కరెంట్ రేషియో బిలో 2 ఉన్నా మనం కన్సిడర్ చేయొచ్చు. డేంజర్ లెవెల్ ఎప్పుడు చెప్పుకున్నాము? 1.25 కంటే తక్కువగా ఉంటే కరెంట్ రేషియో అనేది డేంజర్ లెవెల్ అనైతే మనం చెప్పుకున్నామనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అప్రోచెస్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్. సో, వర్కింగ్ క్యాపిటల్ అప్రోచెస్ అనేవి మనం ఇప్పుడు చూద్దాము. మనకి 3 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. ఓకేనా? ఏవేంటి? అగ్రెసివ్ అప్రోచ్, కన్జర్వేటివ్ అప్రోచ్ అండ్ మోడర్న్ అప్రోచ్ ఆర్ హెడ్జింగ్ అప్రోచ్ ఆర్ మ్యాచింగ్ అప్రోచ్. ఈ విధంగా మనకి 3 రకాలుగా ఉన్నాయి. ఓకేనా? సో, చూడండి. మీరిప్పుడు వర్కింగ్ క్యాపిటల్‌ని ఏ విధంగా ఫైనాన్స్ చేయాలి? ఇది తెలుసుకోవాలి. ఓకేనా? సో, మీరు ఫైనాన్స్ చేయాలి అంటే ముందుగా మీకేం కావాలి? ఫండ్స్ కావాలి కదా! ముందుగా మీకేం కావాలి? ఫండ్స్ కావాలి. అంటే ముందుగా మీరు ఫండ్స్‌ని ప్రొక్యూర్ చేసుకోవాలి. ఆ ప్రొక్యూర్ చేసుకున్న ఫండ్స్ అంటే ఆ తీసుకున్న ఫండ్స్‌ని ఏ విధంగా వర్కింగ్ క్యాపిటల్‌లో పెట్టాలి అనేది తెలుసుకొనుండాలి. సో, ప్రొక్యూర్‌మెంట్ ఆఫ్ ఫండ్స్ ఎన్ని వేస్‌లో చేయొచ్చు? 2 వేస్‌లో చేయొచ్చు. ఓకేనా? ఏమేంటి? లాంగ్ టర్మ్ ఫండ్స్, అదే విధంగా షార్ట్ టర్మ్ ఫండ్స్. అంటే లాంగ్ టర్మ్‌లో రీపేమెంట్ చేయాల్సినటువంటి ఫండ్స్, షార్ట్ టర్మ్‌లో రీపేమెంట్ చేయాల్సినటువంటి ఫండ్స్. వీటిని బేస్ చేసుకొని మనం వర్కింగ్ క్యాపిటల్ ఏ విధంగా చేయొచ్చు? వర్కింగ్ క్యాపిటల్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఏ విధంగా చేయొచ్చు అనైతే మనకి ఈ 3 అప్రోచెస్ చెప్తాయి. ఓకేనా? ఫస్ట్ అప్రోచ్ ఏంటి అంటే అగ్రెసివ్ అప్రోచ్. సెకండ్ అప్రోచ్ ఏంటి అంటే కన్జర్వేటివ్ అప్రోచ్. థర్డ్ అప్రోచ్ ఏంటంటే మోడరన్ ఆర్ హెడ్జింగ్ ఆర్ మ్యాచింగ్ అప్రోచ్. ఓకేనా? అందులో ఫస్ట్ మనం అగ్రెసివ్ అప్రోచ్ చూద్దాం. సో, అగ్రెసివ్ అప్రోచ్‌లో ఏమవుతుంది? ఇక్కడ మీకు 2 చెప్పున్నాను కదమ్మా! ఏవేంటి? టెంపరరీ అండ్ పర్మనెంట్. టెంపరరీ కరెంట్ అసెట్స్, పర్మనెంట్ కరెంట్ అసెట్స్ ఆర్ టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్, పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పున్నాను గదా! సో, ఇక్కడ ఈ అగ్రెసివ్ అప్రోచ్‌లో ఏం చేస్తారు అంటే టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్‌ని ఆర్ టెంపరరీ కరెంట్ అసెట్స్‌ని షార్ట్ టర్మ్ ఫండ్స్‌తో టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్‌ని షార్ట్ టర్మ్ ఫండ్స్‌తో ఫైనాన్స్ చేస్తారు. పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్‌ని షార్ట్ టర్మ్ ఫండ్స్ అండ్ లాంగ్ టర్మ్ ఫండ్స్‌తో ఫైనాన్స్ చేస్తారు. సో, మళ్ళీ ఒక్కసారి క్లారిటీగా చెప్తాను చూడండి. సో, మీకు షార్ట్ టర్మ్ ఫండ్స్ ఉన్నాయి. ఈ షార్ట్ టర్మ్ ఫండ్స్‌తో మీరు అగ్రెసివ్ అప్రోచ్ కానీ ఫాలో అవుతూ ఉన్నట్లయితే షార్ట్ టర్మ్ ఫండ్స్‌తో
మీరు అగ్రెసివ్ అప్రోచ్‌ని గాని ఫాలో అవుతున్నట్లయితే, ఈ షార్ట్ టర్మ్ ఫండ్స్‌తో ఏం కొంటారు అంటే, టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేస్తారు. అదే విధంగా పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్‌లో సమ్ పోర్షన్‌ని మాత్రమే షార్ట్ టర్మ్ ఫండ్స్‌తో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకేనా? రిమైనింగ్‌ని లాంగ్ టర్మ్ ఫండ్స్‌తో ఇన్వెస్ట్ చేస్తారు. అర్థమైందా? సో, ఇప్పుడు చూడండి దీనికి సంబంధించి గ్రాఫ్ చూడండి. ఒక గ్రోయింగ్ ఫార్మే తీసుకుందాము. గ్రోయింగ్ ఫార్మ్‌లో ఇది పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్. ఇది టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పుకున్నాం గదా! సో, ఇప్పుడు చూడండి. మనం ఏం చేస్తాము అంటే కంప్లీట్ టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్‌ని మనము షార్ట్ టర్మ్ ఫండ్స్‌తో ఫైనాన్స్ చేస్తాం. అదే విధంగా పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్‌లో సమ్ పోర్షన్‌ని మాత్రమే షార్ట్ టర్మ్ ఫండ్స్‌తో ఫైనాన్స్ చేస్తాము. రిమైనింగ్ పోర్షన్‌ని లాంగ్ టర్మ్ ఫండ్స్‌తో ఫైనాన్స్ చేస్తాం. ఓకేనా? మళ్ళీ క్లియర్‌గా చూడండి. షార్ట్ టర్మ్ ఫండ్స్‌తో అగ్రెసివ్ అప్రోచ్‌ని ఫాలో అయ్యేటప్పుడు ఏం చేస్తాము? కంప్లీట్‌గా టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్‌ని ఫైనాన్స్ చేస్తాము. పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్‌లో సమ్ పోర్షన్‌ని ఫైనాన్స్ చేస్తాం. ఓకేనా? రిమైనింగ్ లాంగ్ టర్మ్ ఫండ్స్ అన్నిటిని కూడా మనం పర్మనెంట్‌కే యూజ్ చేస్తాం. ఓకేనా? అదే మీరు కన్జర్వేటివ్ అప్రోచ్‌కొచ్చారనుకోండి. ఇక్కడ మళ్ళీ టెంపరరీ, పర్మనెంట్ కదా! సో, ఇక్కడ చూడండి. కన్జర్వేటివ్‌కొచ్చేటప్పటికి లాంగ్ టర్మ్ ఫండ్స్ అన్నిటిని కూడా పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్‌కి యూజ్ చేసుకుంటాం. ఓకేనా? అదే విధంగా టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్‌లో సమ్ పోర్షను లాంగ్ టర్మ్ ఫండ్స్‌తో యూజ్ చేస్తాము. సమ్ పోర్షను షార్ట్ టర్మ్ ఫండ్స్‌తో ఫైనాన్స్ చేస్తాం. దీనికి రివర్స్ అంతే. ఓకేనా? సో, లాంగ్ టర్మ్ ఫండ్స్‌తో మనము పర్మనెంట్ వర్కింగ్ క్యాపిటల్‌ని ఫైనాన్స్ చేస్తాము. అదే విధంగా సమ్ పోర్షన్ ఆఫ్ టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్‌ని ఫైనాన్స్ చేస్తాము. నెక్స్ట్ షార్ట్ టర్మ్ ఫండ్స్‌తో రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ టెంపరరీ వర్కింగ్ క్యాపిటల్‌ని ఫైనాన్స్ చేస్తాము. ఓకేనా? సో, దీనికి సంబంధించిన గ్రాఫ్ చూడండి. సో, ఇక్కడ చూడండి. కంప్లీట్‌గా ఇది లాంగ్ టర్మ్ ఫండ్స్. ఈ రిమైనింగ్‌దే షార్ట్ టర్మ్ ఫండ్స్. ఓకేనా? నెక్స్ట్ మ్యాచింగ్ అప్రోచ్‌లో చూడండి. పేరులోనే ఉంది కదా! మ్యాచింగ్ అని. టెంపరరీ మొత్తము షార్ట్ టర్మ్ ఫండ్స్, పర్మనెంట్ మొత్తము లాంగ్ టర్మ్ ఫండ్స్‌తో ఫైనాన్స్ చేస్తామన్నమాట. సో, చూడండి. ఇదంతా షార్ట్ టర్మ్ ఫండ్స్. ఇదంతా లాంగ్ టర్మ్ ఫండ్స్. ఓకేనా? సో, మళ్ళీ ఒక్కసారి క్లియర్‌గా చూడండి. మీకు ఫండింగ్ అనేది లాంగ్ టర్మ్ ఫండింగ్, షార్ట్ టర్మ్ ఫండింగ్ ఉంటుంది. మీరు షేర్స్ ద్వారా, డిబెంచర్స్ ద్వారా తీసుకుంటే అది లాంగ్ టర్మ్ ఫండింగ్. బ్యాంక్ లోన్ ద్వారా తీసుకున్నారనుకోండి అది షార్ట్ టర్మ్ ఫండింగ్. ఓకేనా? మీరు అగ్రెసివ్ అప్రోచ్ చూసుకున్నారనుకోండి. సో, అగ్రెసివ్ అప్రోచ్‌లో ఆల్ టెంపరరీ కరెంట్ అసెట్స్ అండ్ సమ్ పోర్షన్ ఆఫ్ పర్మనెంట్ కరెంట్ అసెట్స్ ఆర్ ఫైనాన్స్డ్ విత్ షార్ట్ టర్మ్ ఫండ్స్ అండ్ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ పర్మనెంట్ కరెంట్ అసెట్స్ ఆర్ ఫైనాన్స్డ్ విత్ లాంగ్ టర్మ్ ఫండ్స్. ఓకేనా? In case of conservative approach, all permanent current assets and some portion of temporary current assets are financed with long-term funds and remaining portion of temporary current assets are financed with short-term funds. Finally, modern or hedging or matching approach. Okay na? All temporary current assets are financed with short-term funds and all permanent current assets are financed with long-term funds. Okay na? చాలా ఇంపార్టెంట్. అండ్ కొంచెం మనం ఇంకొంచెం డిస్కస్ చేద్దాం. సో, జనరల్‌గా చూడండి లాంగ్ టర్మ్ ఫండ్స్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందా? షార్ట్ టర్మ్ ఫండ్స్‌కి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందా? ఆబ్వియస్‌గా షార్ట్ టర్మ్ ఫండ్స్‌కి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అగ్రెసివ్ అప్రోచ్‌లో మీరేం చేస్తున్నారు? అగ్రెసివ్‌గా షార్ట్ టర్మ్ ఫండ్స్‌ని యూజ్ చేసుకుంటున్నారు. అంటే వడ్డీ ఎంతైనా పర్వాలేదు. మీరు కట్టడానికి ఇంట్రెస్ట్ రేట్ ఎంతైనా పర్వాలేదు. మీరు పే చేయడానికి రెడీగా ఉంటున్నారు. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది అంటే మీ ప్రాఫిటబిలిటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి కన్జర్వేటివ్ అప్రోచ్‌లో లాంగ్ టర్మ్ ఫండ్స్ అంటే ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉండేటప్పుడు లాంగ్ టర్మ్ ఫండ్స్‌లో ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం కదా! సో, లాంగ్ టర్మ్ ఫండ్స్‌ని ఎక్కువగా యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీ ప్రాఫిటబిలిటీ అనేది కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ షార్ట్ టర్మ్ ఫండ్స్‌ని తక్కువగా యూజ్ చేసుకుంటున్నారు. మోడరన్ చూడండి టెంపరరీ మొత్తాన్ని షార్ట్ టర్మ్ ఫండ్స్‌తో
ఫినాన్స్ చేస్తున్నారు. పర్మనెంట్ మొత్తాన్ని లాంగ్ టర్మ్ ఫండ్స్‌తో ఫినాన్స్ చేసుకుంటున్నారు. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది? ఐడియల్‌గా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో, బేస్డ్ ఆన్ ద కంపెనీ ఫినాన్షియల్ డెసిషన్స్, సో, కంపెనీస్ అనేవి ఏ అప్రోచ్‌ని ఫాలో అవ్వాలి అని అయితే డిసైడ్ అవుతాయన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ చూడండి కాంపోనెంట్స్ ఆఫ్ ఆపరేటింగ్ సైకిల్. సో, మనం ఆపరేటింగ్ సైకిల్ అంటే ఏం చెప్పుకున్నాము? రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకున్నప్పటి నుంచి మనము పేమెంట్ అంటే క్రెడిటార్స్‌కి పేమెంట్ ఇచ్చేంత వరకు, రా మెటీరియల్‌ని ప్రొక్యూర్ చేసుకున్నప్పటి నుంచి క్రెడిటార్స్‌కి పేమెంట్ ఇచ్చేంత వరకు ఎంత సమయం అయితే పడుతుందో దాన్ని మనం ఏమనుకున్నాము? ఆపరేటింగ్ సైకిల్ అని అయితే అనుకున్నాం గదా! సో, ఇప్పుడు ఆ ఆపరేటింగ్ సైకిల్‌లో ఉండే కాంపోనెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో, చూడండి ఆపరేటింగ్ సైకిల్‌లో మనకి మెయిన్‌గా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏవేంటి? గ్రాస్ ఆపరేటింగ్ సైకిల్, నెట్ ఆపరేటింగ్ సైకిల్. సో, గ్రాస్ ఆపరేటింగ్ సైకిల్ అంటే ఏవేమొస్తుంది? రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ హోల్డింగ్ పీరియడ్, ఫినిష్డ్ గూడ్స్ స్టోరేజ్ పీరియడ్, డెటార్స్ కలెక్షన్ పీరియడ్. ఈ 4గిటిని సమ్ చేశారనుకోండి మీకు గ్రాస్ ఆపరేటింగ్ సైకిల్ అనేది వస్తుంది. ఇందులో ఫస్ట్ చూడండి రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్ అంటే ఎన్ని రోజుల పాటు మీ దగ్గర రా మెటీరియల్ అనేది స్టోరేజ్‌లో ఉంటుంది. ఓకేనా? సో, ఎన్ని రోజుల పాటు రా మెటీరియల్ అనేది యాస్ ఎ రా మెటీరియల్ స్టోరేజ్‌గా ఉంటుంది. ఓకేనా? సో, చూడండి రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్ మనకి ఏ విధంగా వస్తుందో ఫార్ములా చూడండి. స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్. ఓకేనా? సో, మన దగ్గర ఎంత స్టాక్ ఉంది? ఇక్కడ మీరు యావరేజ్ స్టాక్ తీసుకోండి. యావరేజ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ అంటే ఫార్ములా తెలుసు కదా! ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2. ఓకేనా? అది ఇక్కడ వస్తుంది. స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ డివైడెడ్ బై రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ పర్ యానమ్. అంటే సంవత్సరానికి ఎంత రా మెటీరియల్‌ని యూజ్ చేసుకుంటారు. ఓకేనా? సో, కన్జంప్షన్ ఆఫ్ రా మెటీరియల్ పర్ యానమ్ ఎంతుందో అది డినామినేటర్‌లో వస్తుంది. ఓకేనా? సో, రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్ ఏ విధంగా మీరు కాలిక్యులేట్ చేస్తారు అంటే స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ మీ దగ్గర ప్రెజెంట్ మీ గోడౌన్‌లో ఎంత స్టాక్ రా మెటీరియల్ ఉంది. డివైడెడ్ బై రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ పర్ యానమ్ సంవత్సరానికి ఎంత రా మెటీరియల్‌ని యూజ్ చేసుకుంటారు. ఇంటూ 365. ఇలా చేస్తే మీకు డేస్ వచ్చేస్తాయి. ఓకేనా? అంటే రా మెటీరియల్‌లు 10 డేస్ స్టోరేజ్ చేసుకుంటారా? 20 డేస్ స్టోరేజ్ చేసుకుంటారా? 50 డేస్ స్టోరేజ్ చేసుకుంటారా? అని చెప్పి మీకైతే వచ్చేస్తుందనమాట. సో, ఎలా వస్తుంది? స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ మీ దగ్గర రా మెటీరియల్ స్టాక్ అట్ ప్రెజెంట్ ఎంతుంది? డివైడెడ్ బై సంవత్సరానికి ఎంత రా మెటీరియల్ వాడతారు? ఇంటూ 365 అంటే మీరు ఎన్ని రోజుల పాటు రా మెటీరియల్‌ని హోల్డ్ చేస్తున్నారు అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ హోల్డింగ్ పీరియడ్. సో, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ఎన్ని రోజుల పాటు హోల్డ్ చేస్తున్నారు? లేదు అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? అంటే ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? ఓకేనా? సో, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ హోల్డింగ్ పీరియడ్ ఎలానో చూడండి. స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇక్కడ నేను స్టాక్ అంటున్నాను అంటే మీరు యావరేజ్ స్టాకే తీసుకోవాలి. యావరేజ్ స్టాక్ ఎలా వస్తుంది? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ డివైడెడ్ బై 2. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అన్నాను. మీరేం తీసుకోవాలి? యావరేజ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ తీసుకోవాలి. అంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ డివైడెడ్ బై 2. అదేవిధంగా స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటున్నాము. మీరు ఏ స్టాక్ తీసుకోవాలి? యావరేజ్ స్టాక్ తీసుకోవాలి. అంటే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డివైడెడ్ బై 2. ఓకేనా? సో, మీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టాక్ ఎంతుంది? డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకేనా? సో, ప్రొడ్యూస్ అవ్వడానికి ఎంత కాస్ట్ అవుతుంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ యానమ్ ఎంతుంది? ఇంటూ 365. ఓకేనా? సో, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టోరేజ్ పీరియడ్ ఎలా వస్తుంది? స్టాక్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ యానమ్ ఇంటూ 365 డేస్. అంటే ఎన్ని రోజులు మీ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఆర్ ఎన్ని రోజులు మీరు వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌ని హోల్డ్ చేయాలి అనేది వస్తుంది. నెక్స్ట్ ఫినిష్డ్ గూడ్స్ స్టోరేజ్ పీరియడ్. ఓకేనా? సో, ఇక్కడ చూడండి రా మెటీరియల్ కాస్త వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయింది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాస్త ప్రొడక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఫినిష్డ్ గూడ్స్ అవుతుంది. సో, ఈ ఫినిష్డ్ గూడ్స్‌ని ఎన్ని రోజుల పాటు మీరు మీ గోడౌన్‌లో పెట్టుకొని ఉంటారు. సో, చూడండి స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అంటే ఎంత గూడ్స్ స్టాక్ ఉంది మీ దగ్గర, ఎన్ని ఫినిష్డ్ గూడ్స్ స్టాక్ ఉంది డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ పర్ యానమ్. ఓకేనా? సో, కాస్ట్ ఆఫ్ సేల్స్ పర్ యానమ్ ఇంటూ 365. నెక్స్ట్ డెటార్స్ కలెక్షన్ పీరియడ్. సో, డెటార్స్ దగ్గర నుంచి ఎన్ని రోజుల్లో మీకు డబ్బులొస్తాయి? ఓకేనా? సో, ఎలా వస్తుంది? యావరేజ్ డెటార్స్ అంటే ఓపెనింగ్ డెటార్స్ ప్లస్ క్లోజింగ్ డెటార్స్ డివైడెడ్ బై 2. యావరేజ్ డెటార్స్ డివైడెడ్ బై క్రెడిట్ సేల్స్ పర్ యానమ్. ఎందుకు? డెటార్స్ ఉండాలి అంటే క్రెడిట్ సేల్స్ ఉండాలి కదా! క్రెడిట్ సేల్స్ పర్ యానమ్ ఇంటూ 365. ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్ అని, 15 డేస్ అని, 20 డేస్ అని ఎంతో వస్తుంది. అంటే 20 రోజుల్లో వాళ్ళు మీకు మీ డబ్బులు ఇచ్చేసేయాలి. మీరు ఎన్ని రోజులు అలో చేస్తున్నారు వాళ్ళని డబ్బులు ఇవ్వమని? 20 రోజులు, 1 నెలో,
లేకపోతే 30 రోజులో ఎలానో ఇస్తుంటారు. నెక్స్ట్ క్రెడిటార్స్ పేమెంట్ పీరియడ్. అంటే మీరు మీ క్రెడిటార్స్‌కి ఎన్ని రోజుల లోపల పే చేయాలి. ఎలా వస్తుంది? క్రెడిటార్స్ డివైడెడ్ బై క్రెడిట్ పర్చేజెస్ పర్ యానమ్ ఇంటూ 365. క్రెడిటార్స్ డివైడెడ్ బై క్రెడిట్ పర్చేజెస్ పర్ యానమ్ ఇంటూ 365. సో, క్రెడిట్ పర్చేజెస్ ఉంటేనే కదా క్రెడిటార్స్ ఉండేది. ఇంటూ 365. ఇలా చేశారనుకోండి, మీకు ఇక్కడ సబ్ కాంపోనెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. సో, గ్రాస్ ఆపరేటింగ్ సైకిల్ ఏమేమి వస్తాయి? రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ హోల్డెన్ పీరియడ్, ఫినిష్డ్ గుడ్స్ స్టోరేజ్ పీరియడ్, డెటార్స్ కలెక్షన్ పీరియడ్. ఓకేనా? ఈ 4గిటిని గాని యాడ్ చేసుకున్నారనుకోండి, మీకు గ్రాస్ ఆపరేటింగ్ సైకిల్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో, నెట్ ఆపరేటింగ్ సైకిల్ ఎలా వస్తుంది? గ్రాస్ ఆపరేటింగ్ సైకిల్‌లో నుంచి క్రెడిట్ పీరియడ్ అలౌడ్ బై సప్లయర్‌ని గాని లెస్ చేశారనుకోండి, మీకేమొస్తుంది? నెట్ ఆపరేటింగ్ సైకిల్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో, ఇంకొకటి ఇది చాలా ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సైకిల్స్ ఇన్ ఎ ఇయర్. ఒక సంవత్సరంలో ఎన్ని ఆపరేటింగ్ సైకిల్స్ ఉన్నాయి అని కూడా మిమ్మల్ని క్వెషన్ అనేది అడుగుతూ ఉంటాడు. సో, నంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సైకిల్స్ ఇన్ ఎ ఇయర్ ఫార్ములా ఏంటి అంటే 365 డివైడెడ్ బై నెట్ ఆపరేటింగ్ సైకిల్. సార్ ఎందుకు సార్ 365 ప్రతిసారి వేస్తూ ఉన్నారు అంటే, ఇక్కడ మీరు పర్ డేలో చూపియాలి. అందుకని 365 అనేది తీసుకుంటూ ఉన్నాం. అలా కాకుండా మిమ్మల్ని పర్ మంత్‌లో అడిగారనుకోండి, మీరు ఇంటూ 12 అనేది తీసుకోవాలి. ఇక్కడ కూడా 12 బై నెట్ ఆపరేటింగ్ సైకిల్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా? అంటే, అంటే మీకు 365 అని తీసుకున్నారంటే డేస్, 12 తీసుకున్నారంటే మంత్స్. బట్ మీరు కొన్ని కొన్ని క్వెషన్స్ సాల్వ్ చేసేటప్పుడు సమ్‌టైమ్స్ ఇయర్ అనేది 360 డేస్ గానే తీసుకోమంటారు. ఇయర్ అనేది 360 డేస్ గానే తీసుకోమంటారు. అది క్వెషన్‌లోనే స్పెసిఫై చేస్తారనమాట. సో, దానికి తగ్గట్టు మీరేం చేయాలి? మీ ఫార్ములానైతే చేంజ్ చేసుకోవాల్సొస్తుంది. ఓకేనా? సో, ఫైనల్‌గా దీంట్లో ఏం చూసాం మనము? ఆపరేటింగ్ సైకిల్‌లో ఉండే కాంపోనెంట్స్, గ్రాస్ ఆపరేటింగ్ సైకిల్, నెట్ ఆపరేటింగ్ సైకిల్. గ్రాస్ ఆపరేటింగ్ సైకిల్‌లో ఏముంటాయి? రా మెటీరియల్ స్టోరేజ్ పీరియడ్ ఉంటుంది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ హోల్డింగ్ పీరియడ్ ఉంటుంది. ఫినిష్డ్ గుడ్స్ స్టోరేజ్ పీరియడ్ ఉంటుంది. డెటార్స్ కలెక్షన్ పీరియడ్ ఉంటుంది. అదేవిధంగా నెట్ ఆపరేటింగ్ సైకిల్ మీకెలా వస్తుంది? గ్రాస్ ఆపరేటింగ్ సైకిల్‌లో నుంచి క్రెడిట్ పీరియడ్ అలౌడ్ బై సప్లయర్ అనేది మీరు లెస్ చేసుకోవాలి. సంవత్సరానికి ఎన్ని ఆపరేటింగ్ సైకిల్స్ ఉన్నాయంటే మీరేం చేయాలి? 365 డేస్ డివైడెడ్ బై నెట్ ఆపరేటింగ్ సైకిల్. ఓకేనా? ఆర్ 12 మంత్స్ డివైడెడ్ బై నెట్ ఆపరేటింగ్ సైకిల్. అండ్ మీరిక్కడ ప్రతీదీ కూడా స్టాక్ అంటున్నాము అంటే న్యూమరేటర్‌లో ఉండేది ప్రతీదీ కూడా మీరేం తీసుకోవాలి? యావరేజెస్ తీసుకోవాలి. ఓకేనా? సో, స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అంటున్నామంటే యావరేజ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్. డెటార్స్ అంటున్నామంటే యావరేజ్ డెటార్స్. ఓకేనా? సో, ఒకవేళ క్వెషన్‌లో గాని మీకు ఓపెనింగ్ డెటార్స్, క్లోజింగ్ డెటార్స్ లేకుండా జస్ట్ డెటార్స్ అని ఇస్తే మాత్రం మీరు డైరెక్ట్‌గా తీసుకోవచ్చు. ఓకేనా? క్వెషన్‌లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చినప్పుడు మాత్రం మీరేం చేయాలి? ఖచ్చితంగా యావరేజెస్ అనేవి కాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. అంటే మన వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎంత ఉండాలి? ఎంత అమౌంట్స్ ఉండాలి? ఓకేనా? సో, చూడండి మీరు వర్కింగ్ క్యాపిటల్‌ని ఎస్టిమేట్ చేసేటప్పుడు 2 అప్రోచెస్ ఉన్నాయన్నమాట. ఏంటా 2 అప్రోచెస్ అంటే టోటల్ అప్రోచ్, క్యాష్ కాస్ట్ అప్రోచ్. టోటల్ అప్రోచ్, క్యాష్ కాస్ట్ అప్రోచ్. సో, టోటల్ అప్రోచ్ దేంట్లో అయినా సరే మీరు ఎయిదర్ టోటల్ అప్రోచ్‌ని ఫాలో అవుతున్నా, క్యాష్ కాస్ట్ అప్రోచ్‌ని ఫాలో అవుతున్నా, మీరు ఎస్టిమేషన్ చేసేది ఏమవుతుంది? రా మెటీరియల్‌ని ఎస్టిమేట్ చేయాలి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్‌ని ఎస్టిమేట్ చేయాలి. ఓకేనా? అదేవిధంగా ఫినిష్డ్ గూడ్స్‌ని ఎస్టిమేట్ చేయాలి. నెక్స్ట్ డెటార్స్‌ని ఎస్టిమేట్ చేయాలి, క్యాష్‌ని ఎస్టిమేట్ చేయాలి, మార్కెటబుల్ సెక్యూరిటీస్‌ని ఎస్టిమేట్ చేయాలి. ఓకేనా? సో, మీరు ఏ అప్రోచ్ ఫాలో అవుతున్నా కూడా అందులో ఉండే కాంపోనెంట్స్ అన్నిటిని అంటే కరెంట్ అసెట్స్ అన్నిటిని ఎస్టిమేట్ చేయాలి. అదేవిధంగా కరెంట్ లయబిలిటీస్ అన్నిటిని ఎస్టిమేట్ చేసి మీరు వర్కింగ్ క్యాపిటల్‌ని అయితే ఫైండ్ ఔట్ చేయాలి. కాకపోతే ఈ రెండిటికి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటి? టోటల్ అప్రోచ్ ఇంక్లూడ్స్ ఆల్. అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటుందన్నమాట. ఇక్కడ క్యాష్ ఎక్స్‌పెండిచరా? నాన్ క్యాష్ ఎక్స్‌పెండిచరా? అదేవిధంగా ప్రాఫిట్ ఎలిమెంట్ కలిసుందా? ప్రాఫిట్ ఎలిమెంట్ కలవలేదా? ఇయన్నీ తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఎంత అమౌంటు, ఎంత అమౌంటు అని చెప్పి గ్రాస్‌గా చెప్పేస్తుంది టోటల్ అప్రోచ్. అంటే నాట్ కన్సిడరింగ్ నాన్ క్యాష్ ఎక్స్‌పెండిచర్. సో, నాన్ క్యాష్ ఎక్స్‌పెండిచర్‌ని ఇది కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఒక నిమిషం. కన్సిడరింగ్ నాన్ క్యాష్ ఎక్స్‌పెండిచర్. అదేవిధంగా కన్సిడర్స్ ప్రాఫిట్ ఎలిమెంట్. ప్రాఫిట్ ఎలిమెంట్‌ని కూడా కన్సిడర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మీ వర్కింగ్ క్యాపిటల్‌లో డెటార్స్ 50,000 ఉన్నాయనుకుందాం. సో, డెటార్స్
50,000. డెటార్స్ అంటే ఏంటి? డెటార్స్ ఎలా అరైజ్ అవుతారు? క్రెడిట్ సేల్స్ వల్లనే కదా అరైజ్ అయ్యేది. క్రెడిట్ సేల్స్ వల్ల డెటార్స్ అనేవాళ్ళు అరైజ్ అవుతారనమాట. సో, డెటార్స్ ఎంతున్నారు? 50,000 ఉన్నారు. అప్పుడు ఆబ్వియస్‌గా క్రెడిట్ సేల్స్ కూడా ఎంతుంటాయి మీకు? 50,000 అనేయి ఉంటాయి. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు దీని అర్థం ఏంటి అంటే, మీ కరెంట్ అసెట్స్‌లో రూ. 50,000 డెటార్స్ రూపంలో బ్లాక్ అయిపోయి ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ 50,000ని కూడా టోటల్ అప్రోచ్ అనేది కన్సిడర్ చేస్తుంది. అదే మీరు క్యాష్ కాస్ట్‌లోకొస్తే ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు మీరు క్రెడిట్ సేల్స్ అంటే డెటార్స్ 50,000 ఉన్నారు కదా! సేల్స్‌లో ప్రాఫిట్ ఎలిమెంట్ ఉంటుంది గదా! సేల్స్‌లో ప్రాఫిట్ ఎలిమెంట్ ఉంటుంది గదా! ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ ఎలిమెంట్ ఒక 10,000 అనుకోండి. అప్పుడు కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎంతవుతుంది? 40,000 గదా! కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎంతవుతుంది? 40,000. ఈ 40,000 మాత్రమే డెటార్స్‌గా క్యాష్ కాస్ట్ అప్రోచ్ అనేది కన్సిడర్ చేస్తుందనమాట. అంటే ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ నాన్ క్యాష్ ఎక్స్‌పెండిచర్. అదే విధంగా నాట్ కన్సిడర్ ప్రాఫిట్ ఎలిమెంట్. ఓన్లీ కాస్ట్‌ని మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా? అంటే దీన్ని బట్టి చెప్పాలంటే యాక్చువల్ అమౌంట్స్‌ని మాత్రమే యాక్చువల్‌గా ఎంత అమౌంట్ బ్లాక్ అయింది అని క్యాష్ కాస్ట్ అప్రోచ్ చెప్తుంది. గ్రాస్ అమౌంట్ ఆర్ ఓవరాల్ అమౌంట్ బ్లాక్ అయ్యుండేది టోటల్ అప్రోచ్ అనేది చెప్తుంది. అంటే టోటల్ అప్రోచ్ వచ్చి ఓవరాల్ గురించి చెప్తుంది. క్యాష్ కాస్ట్ వచ్చేసి యాక్చువల్ అమౌంట్ గురించి చెప్తుందనమాట. సో, మనము ఈ 2 అప్రోచెస్‌లో ఏం చేస్తాము అంటే వర్కింగ్ క్యాపిటల్‌నయితే ఎస్టిమేషన్ చేస్తాం. ఓకేనా? సో, ఫస్ట్ అప్రోచ్ వచ్చి టోటల్ అప్రోచ్. సెకండ్ అప్రోచ్ వచ్చి క్యాష్ కాస్ట్ అప్రోచ్. సో, ఏ అప్రోచ్ యాక్చువల్ అమౌంట్స్‌ని కన్సిడర్ చేస్తుంది అంటే క్యాష్ కాస్ట్. ఓకేనా? ఏ అప్రోచ్ ఓవరాల్ అమౌంట్స్‌ని కన్సిడర్ చేస్తుందంటే టోటల్ అప్రోచ్ ఓవరాల్ అమౌంట్స్‌ని అయితే కన్సిడర్ చేస్తుందనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే డిప్రిషియేషన్‌ని ఎవరు కన్సిడర్ చేస్తారు అంటే టోటల్ అప్రోచ్ కన్సిడర్ చేస్తుంది. ఎవరు కన్సిడర్ చేయరు? క్యాష్ కాస్ట్ కన్సిడర్ చేయదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ప్రోగ్రెస్‌ని మీరు వాల్యుయేట్ చేసేటప్పుడు డిప్రిషియేషన్ ఎలిమెంట్ వస్తే మీరు టోటల్ అప్రోచ్ ప్రకారము ఎస్టిమేషన్ వేస్తుంటే కన్సిడర్ చేయాలి. ఓకేనా? క్యాష్ కాస్ట్ అప్రోచ్ ప్రకారం మీరు కాలిక్యులేట్ చేస్తుంటే డిప్రిషియేషన్ అయితే కన్సిడర్ చేయకూడదనమాట. ఓకేనా? ఇది మెయిన్ డిఫరెన్స్. ఓకేనా? టోటల్ అప్రోచ్‌కి, క్యాష్ కాస్ట్ అప్రోచ్‌కి మెయిన్ డిఫరెన్స్. సో, వీటిల్ని బేస్ చేసుకొని మనం వర్కింగ్ క్యాపిటల్‌ని అయితే ఎస్టిమేట్ చేస్తామనమాట. సో, మీకు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పున్నాను. సో, ఐడియల్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఏ రేషియోలో ఉండాలి? 2:1 రేషియోలో ఉండాలి. సో, మనం లాస్ట్ ఆఫ్‌లైన్ క్లాసెస్‌లో కూడా చెప్పుకున్నాం గదా! రేషియో అనాలిసిస్ గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేసుకున్నాము. సో, అందులో కరెంట్ రేషియో ఫార్ములా ఏం చెప్పుకున్నాము? కరెంట్ అసెట్స్ ఈస్ టు కరెంట్ లయబిలిటీస్. సో, అది ఏ రేషియోలో ఉండాలని చెప్పుకున్నాము? 2:1 రేషియోలో ఉండాలని చెప్పుకున్నాము. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కూడా ఈ అప్రోచ్ అనేది బాగుంటుందనమాట. నెక్స్ట్ చూడండి ఎక్కువగా మీరు వర్కింగ్ క్యాపిటల్‌లో ఫండ్స్ గాని బ్లాక్ అయిపోయాయి అనుకోండి. ఓకేనా? సో, వర్కింగ్ క్యాపిటల్‌లో లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ అనేవి బ్లాక్ అయిపోయిందనుకోండి. ఓకేనా? ప్రాఫిటబిలిటీ ఏమవుతుంది? తక్కువగా ఉంటుంది. లిక్విడిటీ ఏమవుతుంది? ఎక్కువగా ఉంటుందనమాట. సో, ఫైనాన్షియల్ మేనేజర్ ఖచ్చితంగా లీడ్ తీసుకొని ఓకేనా? ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, ఎంత అమౌంట్ వర్కింగ్ క్యాపిటల్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అండ్ ఎంత అమౌంట్ వర్కింగ్ క్యాపిటల్‌లో ఐడియల్‌గా ఉంది అని చెప్పి లీడ్ తీసుకొని చూస్తూ ఉండాలి. అండ్ మనము వేరియస్ అప్రోచెస్ టు ఫైనాన్స్‌లో వర్కింగ్ క్యాపిటల్ అనేది చూసాము. సో, షార్ట్ టర్మ్ ఫండ్స్ నుంచి, లాంగ్ టర్మ్ ఫండ్స్ నుంచి ఏ విధంగా మనం వర్కింగ్ క్యాపిటల్‌ని ఫైనాన్స్ చేయాలి అని చెప్పి రకరకాల అప్రోచ్‌లు చూసాం. ఓకేనా? హెడ్జింగ్ అప్రోచ్, అదేవిధంగా మోడరేట్ అప్రోచ్, అదేవిధంగా కన్జర్వేటివ్ అప్రోచ్ ఈ విధంగా చూసున్నాం గదా! సో, వాటి ప్రకారము మనం వర్కింగ్ క్యాపిటల్‌ని అయితే ఫైనాన్స్ చేయాలనమాట. సో, ఓవరాల్‌గా చెప్పుకోవాలి అంటే ఈ వర్కింగ్ క్యాపిటల్ టాపిక్ ఈజీ అయినా కూడా బిట్స్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్‌గా అడుగుతూ ఉంటారు. ఓకేనా? మీకు కంప్లీట్ కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటే మీరు ఈజీగా బిట్స్ అనేవి సాల్వ్ చేసేసేయొచ్చు. ఓకేనా? ఎక్కువగా ప్రాబ్లమ్స్ కన్నా కూడా థియరీ పరంగా ఎక్కువగా బిట్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో, మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన మెటీరియల్‌ని మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నామనమాట. సో, మీరు ఒకసారి మన అఫిషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కొచ్చి పింగ్ చేశారంటే మీకు మన మెటీరియల్ పీడీఎఫ్‌నైతే సెండ్ చేస్తామనమాట. ఓకేనా? థాంక్ యూ.